గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. వైఎస్ షర్మిల దారిటు తాను వద్దనుకుని వచ్చేసిన ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ వస్తారా? నిన్నటిదాకా నేను తెలంగాణ కోడలి అని చెప్పుకున్న షర్మిల ఇకపై ఆంధ్ర ఆడపడుచులని చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తారా? అదే నిజమైతే అన్న వైఎస్ జగన్కు ఆమె సవాల్ చేస్తారా? నిన్నటిదాకా ఏపీకి రానున్న షర్మిల ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత? మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా? షర్మిల ఏపీ పాలిటిక్స్లోకి రీఎంట్రీ, దాని వెనుక పరిణామాలపై ఓ విశ్లేషణ. ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో పడిపోయాయి. ఒకవైపు సీఎం జగన్ అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు చేస్తుంటే, మరోవైపు టీడీపీ జనసేనలు పొత్తులను ఓ కొలిక్కి తెచ్చే పనిలో ఉన్నాయి. ఇక బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. మిగిలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే భవిష్యత్తు వ్యూహాలు రచిస్తోంది. గతంలో ఏపీలో ఒక వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది. అందుకు కారణం వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు కొత్తేమీ కాదు. గత 4-5 నెలలుగా ఈ పుకార్లు చాలాసార్లు వినిపించాయి. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించి 3 ఏళ్లకు పైగా కష్టపడ్డారు. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. కేసీఆర్ను ఓడించడం కోసమే పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. కారణం ఏదైనా షర్మిల అనుకున్నదే జరిగింది. తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రస్థానానికి ముగిసింది. ఇప్పుడు ఆమె ఎలాంటి స్టెప్ వేయబోతున్నారనే టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఏపీ కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ ఇప్పటికే పలుమార్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పట్లో షర్మిల ఈ వార్తలను ఖండించారు కూడా. అయినా మళ్ళీ ఇదే వార్త తెరపైకి వచ్చింది. ఈసారి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు, అందులోనూ ఏపీలో కీలక బాధ్యతలు చేపట్టున్నారనే ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ ఏపీలో కూడా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. తమ ఓటు బ్యాంకు జగన్కు వెళ్లిపోయిందని గ్రహించిన హస్తం నేతలు ఇప్పుడు షర్మిలను చేర్చుకొని ఆ ఓటు బ్యాంకు తిరిగి పొందాలని భావిస్తున్నారు. అసలు తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తున్నారనే టాక్ వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నుంచి కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జాయినింగ్ను వాయిదా వేశారు. షర్మిలను పార్టీలో చేర్చుకుంటే తెలంగాణలో వ్యతిరేకత వస్తుందని చెప్పడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున ఆ ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. జనవరి మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకుని ఢిల్లీ వేదికగా షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్నారని సమాచారం. అనంతరం ఎన్నికల సమయం నాటికి కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన కూటమి హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. గెలుపు విషయంలో ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. బీజేపీ ఉన్నప్పటికీ పోటీలో లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి షర్మిల వెళ్లడంతో పార్టీకి ఎంతవరకు మేలు జరుగుతుందనే చర్చనీయాంశం. షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించే అంశంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు సోనియా, రాహుల్తో సమావేశాలు ముగిసినట్టు చెప్పుకుంటున్నారు. షర్మిలను వ్యూహాత్మకంగా తెలంగాణలో పోటీ నుంచి విరమింపచేసి ఇప్పుడు ఏపీ వైపు పంపడం వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ ఈ నిర్ణయం వెనుక పెద్ద స్కెచ్ ఉందని చెబుతున్నారు. ఏపీ పాలిటిక్స్లో, అందులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. వీరిలో కొంతమంది పార్టీని వీడే అవకాశం కూడా లేకపోలేదు. వీరంతా టీడీపీలోకి వెళ్దామంటే అక్కడ సీట్ల సమస్య. పైగా జనసేనతో పొత్తు ఉండడంతో సొంత పార్టీ నాయకులకే టెన్షన్ పెరుగుతోంది. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మేరకు నయానో భయానో వీరందరినీ కాంగ్రెస్లోకి చేర్చుకోవాలనే ప్లాన్ జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం అవసరమైతే ఆయా నాయకులకు తెలంగాణలో ఉన్న ఆస్తులు, వ్యాపారాలు సజావుగా సాగాలంటే కాంగ్రెస్లో చేరాలని బలవంత పెట్టే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. వీరందరికీ 2024లో పార్టీ గెలవకపోయినా 2029 టార్గెట్గా పనిచేయాలని సూచిస్తారట. ఈ మంత్రం పనిచేస్తే వైసీపీలోని అసంతృప్త నేతలు కాంగ్రెస్లో చేరి తమ పార్టీకి బలపడుతుందని కాంగ్రెస్ పెద్దలు ఆశతో ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవహారం మొత్తం వెనుక రేవంత్ రెడ్డి స్వార్థం కూడా ఉందట. 2 రాష్ట్రాల్లోనూ పార్టీని తన గ్రిప్లో పెట్టుకుంటే కాంగ్రెస్లో తనకు తిరుగు ఉండదని భావిస్తున్నారట. ఈ ప్లాన్ అంతా సక్సెస్ కావాలన్నా, వైసీపీలోంచి వచ్చే నాయకులకు నమ్మకం కలగాలన్నా షర్మిలను ముందు కాంగ్రెస్లోకి చేర్చుకొని కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ చూస్తోంది. మొత్తానికి షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడం ఖాయమంటూ మీడియా మొత్తం కోడై కూస్తోంది. ఈ విషయాన్ని అటు షర్మిల కానీ ఇటు కాంగ్రెస్ నేతలు కానీ ఖండించడం లేదు. పైగా ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు షర్మిల కాంగ్రెస్లోకి వస్తామంటే స్వాగతిస్తామంటున్నారు. అంటే ఆయనకు కాంగ్రెస్ నుంచి ఇప్పటికే సందేశం అందిందని అర్థమవుతోంది.